మేడ్చల్ పట్టణంలో గల వెంకట్రామయ్య కాలనీలో హనుమాన్ దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం పురోహితులు నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుందని, అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని తెలపడం జరిగింది. కొన్ని రాశుల వారికి బాధాకరంగా ఉంటుందని, వారు కొన్ని పూజలు నిర్వహిస్తే దోషాలు తొలుగుతాయని తెలపడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో ఆలయ కమిటీ వారు విఠల్, శ్రీను, పవన్, యతేంద్రనాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 17న శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతుందని, అందరూ పాల్గొని ఈ కళ్యాణానికి పాత్రలు కాగలని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి అందరికి కంటిన్యూ ఇచ్చాను. ఒక్కొక్కటి ఆయన మొన్న దీంట్లో నాకు పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం అనగా టీ అనే అక్షరము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు అనగా దుష్యం, జాద అనే అక్షరాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అనగా దే, దో, చా, తి అనే అక్షరాలు కలిపి మీనరాశి అగ్ని. ఈ రాశి వారికి ఆదాయము 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరమంతా గురువు 3వ స్థానమందును, రాహు 1వ స్థానమందు, కేతువు 7వ స్థానమందు, శని 12వ స్థానమందులు సంచరించను. ఈ రాశివారులకు సంవత్సరమంతా గురువు, శని, రాహు, కేతువులు అశుభ స్థానములందు సంచరించడితే సంవత్సరమంతా అనేక కష్టాష్టములు గురియవు. అనారోగ్య సమస్యలు ఏర్పడను, ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, ఉద్యోగ భంగం ఏర్పడవచ్చును. కుటుంబ నారాయణ ప్రియ భగవద్బంధులందరికీ అనేక మంగళాశాసనములు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన వెంకటరామయ్య కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు ఈరోజు ఉగాది పర్వదినం కార్యక్రమాలు, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమము దిగ్విజయంగా జరిగింది. అలాగే 17వ తేదీ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును. తదుపరి అన్నప్రసాద వితరణ జరుగును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు వెంకటరామయ్య కాలనీ, చంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ మెంబర్కి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈసారి 17వ తేదీ వచ్చిన కళ్యాణం వచ్చింది సందర్భంగా ఈ కళ్యాణం కూడా దాదాపుగా ఒక 30-35 సంవత్సరాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది కానీ తరగట్లే అన్నట్టుగా ప్రతి సంవత్సరం స్వామివారు మాకు ఇస్తున్న బలంతో అందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన మేడ్చల్ నియోజకవర్గంలోనే బ్రహ్మాండంగా చేస్తున్నారని ప్రతి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ భక్తులు మాకు విఐపీలు, మన రాజకీయ నాయకులు మనకు విఐపీలు గారు ఇక్కడ గురికాడు కాబట్టి ఆ సందర్భంగా మాకు వస్తున్న ఆ బలము, ఆ ప్రోత్సాహము మనకి ఇస్తున్న ప్రజలు అందరూ కూడా చేస్తూ ఉంటే కాబట్టి దయచేసి అందరికీ కూడా దయచేసి చెప్తున్నాము, మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. మరియు మన కమిటీ మెంబర్లందరికీ కూడా ఎలాగనో అందరూ ఈ ప్రోగ్రాంను జయప్రదం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.